విశ్వామిత్రుని మాటలకు అడ్డు చెప్పలేక దశరథుడు రామలక్ష్మణులను ఆశీర్వదించి మహర్షి వెంట పంపించారు. విశ్వామిత్ర మహర్షి వారికి ఎన్నో కథలు చెప్పుతూ వెళ్ళే దారిలో అకస్మాత్తుగా ఒక భయంకరమైన శబ్దంతో రాక్షసి వారి ముందుకు వచ్చి నిలుచున్నది. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు. వింటవడి శరముని నిలువు మీ సాయకం, వింటవడి శరముని నిలువు మీ సాయకం, నాటకవదింపు మీ రామచంద్ర. మాయామి వీధుని ఎక్కి నీ సత్తవర్తనం దర్శనం, ఇది అభద్రతకు వింటవడి శరముని నిలువు మీ సాయకం, నాటకవదింపు మీ రామచంద్ర. రామచంద్ర చాలోకములూరు కానలము కల్లరులు కానిపోయను నేవు, అటుల బలగర్వితాకృతి కొనని పూరత కోటగా కూచెడి పూరముద్ర రామబల్ల. ఇంటబడి శరముడిని విడువు మీ సాయకం, నాటకవదింపు మీ రామచంద్ర. రామచంద్ర అది కోపమున ఉరికి అరుదించు మన దిశకు పరువిజ